మహావిష్ణువు సృష్టిస్థితికారకుడు, సర్వశక్తిమంతుడు. అలాంటి భగవంతుడికే శాపాలు తప్పలేదా? అసలు శ్రీమహావిష్ణువును శపించిన ఆ ధైర్యవంతులు ఎవరు? వారి శాపాలు లోక కళ్యాణానికి ఎలా దారితీశాయి? ఈరోజు మన వీడియోలో మహావిష్ణువు ఎదుర్కొన్న ముగ్గురి శాపాలు, వాటి వెనక ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది భృగుమహర్షి శాపం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో రాక్షసులకు, దేవతలకు యుద్ధం జరుగుతుంటుంది. రాక్షసులు ఊడిపోయి భృగుమహర్షి భార్య అయిన ఖ్యాతి వద్ద ఆశ్రయం పొందుతారు. ఆమె తన తపోశక్తితో రాక్షసులను రక్షిస్తూ దేవతలను ఎదిరిస్తుంది. లోకరక్షణార్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖ్యాతి తల నరికివేస్తాడు. తన భార్యను చంపినందుకు ఆగ్రహించిన భృగుమహర్షి విష్ణువును ఇలా శపిస్తాడు: నువ్వు కూడా స్త్రీ ఎడబాటుతో బాధపడుతూ సామాన్య మానవుడిగా భూమిపై జన్మించి కష్టాలు పడతావు. ఫలితం ఈ శాపం వల్లే విష్ణుమూర్తి రామావతారం ఎత్తవలసి వచ్చింది. సీతాదేవిని వీరుచేసి రాముడు పడ్డ వేదన మనందరికీ తెలిసిందే. 2. నారద మహర్షి శాపం. ఒకసారి నారదుడు మాయామోహంలో పడి ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. విష్ణువు దగ్గరికి వెళ్లి తన ముఖాన్ని అందమైన హరిముఖంలా మార్చమని కోరతాడు. అంటే సంస్కృతంలో హరి అంటే విష్ణువు అని, అలాగే కోతి అని కూడా అర్థముంది. విష్ణువు నారదుడికి కోతి ముఖాన్ని ఇస్తాడు. స్వయంవరంలో అందరూ నారదుణ్ణి చూసి నవ్వుతారు. అవమానభారంతో నారదుడు విష్ణువును ఇలా శపిస్తాడు: ఏ ముఖం చూసి అందరూ నవ్వారో ఆ వానరాలే నీకు సహాయం చెయ్యాలి. నేను స్త్రీ కోసం ఎలా తపించానో నువ్వు కూడా అలాగే తపిస్తావు. ఫలితం అందుకే రామావతారంలో హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానర సైన్యం రావుడికి అండగా నిలిచింది. 3. జలంధరుని భార్య బృందా శాపం. జలంధరుడు అనే రాక్షసుణ్ణి చంపాలంటే అతని భార్య అయిన బృంద పాతివ్రత్యం భంగం కావాలి. లోక కళ్యాణం కోసం విష్ణువు జలంధరుని రూపంలో వెళ్లి ఆమెను మోసం చేస్తాడు. నిజం తెలుసుకున్న బృంద ఆగ్రహంతో విష్ణువును ఇలా శపిస్తుంది: నువ్వు శిలవై అంటే రాయివై పడి ఉండు. ఫలితం ఆమె శాపం వల్ల విష్ణువు గండకీ నదిలో సాలగ్రామ రూపం ధారించాడు. అందుకే విష్ణువును సాలగ్రామ రూపంలో పూజిస్తాం. మహావిష్ణువు ఈ శాపాలను చిరునవ్వుతో స్వీకరించాడు. ఎందుకంటే ఆ శాపాల వెనక దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే గొప్ప ఉద్దేశ్యాలు ఉన్నాయి. భగవంతుడైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అని ఈ కథలు మనకు బోధిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, అరుదైన ఆధ్యాత్మిక విషయాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.